సనాతనం ఇది భారత ధాత్రియే ఋషిపీఠం. సనాతనం ఇది భారత ధాత్రియే ఋషిపీఠం. ఈ అవతారము బలరామావతారాన్ని తెలియజేస్తున్నారు. ఇక్కడ రామ బలరామ ఈ క్రమం కూడా చూస్తే రామో రామశ్చ రామశ్చ అని చెప్పినటువంటి క్రమంలో పెడుతున్నారు. ఇక్కడ రామో రామశ్చ రామశ్చ, మొదటి రాముడు పరశురాముడు, రెండవ రాముడు దశరథ రాముడు దాశరథి అయిన రాముడు, మూడవ రాముడు బలరాముడు. ఆ బలరాముడు గురించి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఉత్తాలకేతు స్థిరధర్మమూర్తి హలస్వీకరణోగ్రకంఠ సరోహిణీశానిశ చుంబ్యమాన నిజోత్తమాంగోవతు కోపి భూమా. ఇక్కడ మనం గమనించవలసింది, ప్రతి శ్లోకంలో పరబ్రహ్మకు సంబంధించిన పదం వేస్తున్నాడండి. అంటే విష్ణువనే దేవత, శివుడనే దేవత కాదు, బ్రహ్మము, పరబ్రహ్మము. స్వతహాగా నిర్గుణమై కూడా భక్తులను అనుగ్రహించడం కోసం సగుణ బ్రహ్మముగా వచ్చినటువంటి శివకేశులు ఉభయులు కూడా ఒకే బ్రహ్మము. అందుకే హరిహరాత్మక బ్రహ్మము అని ప్రవచన ప్రారంభంలో నమస్కారం చేసుకున్న హరిహరాత్మక బ్రహ్మణే నమః, లేదా హరిహరాత్మక పరబ్రహ్మణే నమో నమః, పరబ్రహ్మ స్వరూపం. అందుకే ఇక్కడ కూడా కోపి భూమా అనే మాటను కూడా చక్కగా ప్రయోగించారు. ఆ అర్థంలోకి వెళ్లే ముందు బలరాముడిని ఇందులో చూద్దాం. ఉత్తాళకేతు, తాళము అంటే తాటి చెట్టు, ఉత్ అంటే ఉత్కృష్టమైన, ఎత్తైన, పొడిగైన అని, కేతు అంటే జెండా. ఉత్తాళకేతు అంటే తాళధ్వజుడు అని అర్థం. మనం పూరి జగన్నాథ స్వామి క్షేత్రంలో పరిశీలిస్తే బలరాముడి రథానికి తాళధ్వజం ఉంటుంది. బలరాముడు తాళధ్వజుడు అంటే ఆయన యొక్క ధ్వజ చిహ్నము తాళము అంటే తాటి చెట్టు అని అర్థం. ఉత్తాళకేతు పొడిగైనటువంటి తాటి చెట్టును ధ్వజముగా కలిగినటువంటి వాడై స్థిర ధర్మమూర్తి. స్థిర అన్నప్పుడు భూమిని అర్థం తీసుకోవచ్చు. ఆ భూమి యందు అవతరించినటువంటి ధర్మమూర్తి అని అర్థం. పైగా ఆ మహానుభావుడు భూమిని దున్నాడు, అది కూడా మన భాగవతంలో తెలుస్తుంది. ఇక్కడ నాగేలు ధరించాడు కదా, అది స్థిర ధర్మమూర్తి. పైగా స్థిరమైన ధర్మమునందు ఉన్నటువంటి వాడు. ధర్మమూర్తి అనే మాటకి ఇంకొక అర్థం ఉంది, స్థిర శబ్దానికి మరొక అర్థం ఉంది. స్థిర శబ్దానికి అర్థము ఒకటి మనకు తెలుసు, ఎప్పుడూ ఉండేది, శాశ్వతంగా ఉండేది. స్థిర ధర్మము, ధర్మం ఎప్పుడు స్థిరమే, ధర్మం యొక్క లక్షణమే స్థిరం. అందుకే ఆ స్థిరమైనటువంటి ధర్మమే మూర్తి భవించి వచ్చినటువంటి వాడు బలరాముడు. తాను ధర్మ మార్గంలో ప్రవర్తించినటువంటి వాడు అని చెప్పడం. ఇక్కడ ధర్మాయవా మూర్తికి ధర్మమూర్తి అని అర్థం కూడా చెప్పిన టీకాకారులు. అంటే ధర్మమునికై మూర్తి స్వీకరించిన వాడు. మూర్తి అంటే ఒక ఆకారం, ఆకారం లేని భగవానుడు ఎందుకు ఆకారం స్వీకరించాడంటే ధర్మాయ మూర్తి, ధర్మమునకై మూర్తిని స్వీకరించాడు. అందుకే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారు కదా. అందుకే ధర్మ సంస్థాపనార్థాయ, అదే ధర్మాయ మూర్తి, ధర్మమునికే స్వీకరించిన మూర్తి గనక ధర్మమూర్తి. అయితే పేరేమన్నాం బలరాముడు. ఆయన పేరు అసలు బలుడు, రామ, సంకర్షణ చాలా ఉన్నాయి. అయితే స్థిర శబ్దానికి అర్థము ఎన్నో ఉన్నాయి. ఒకటి భూమి అనొక అర్థము. ఎందుకంటే నాగేలు ధరించినటువంటి మహానుభావుడు భూమికి సంబంధించిన అవతారంగానే చెప్పుకోవాలి, భూమి యందు అవతరించాడు. ఇంకొకటి స్థిర అనే మాటకి బలహ అని అర్థం, అది నిఘంటువులు యందు. అందుకే స్థిర అంటే బలహ, బలధర్మమూర్తి అన్నప్పుడు ఈ ధర్మమూర్తి బల అంటే బలరాముడు అని చూపిస్తున్నారు ఇక్కడ. ఉత్తాళకేతు స్థిర ధర్మమూర్తి హలస్వీకరణోగ్రకంఠ. ఇక్కడ హలస్వీకరణోగ్రకంఠ అని కాకుండా హల అనే శబ్దానికి అర్థము హాలా సురాయాం అని మేదిని కోసం నిఘంటువు చెప్తున్నది. సుర అంటే మద్యము, మదిరము, మదిరముని హాల అంటారు ఇక్కడ. అంటే అది కూడా విషం వంటిదే అనుకోవచ్చు, కానీ ఇక్కడ హాల అనే శబ్దానికి సుర అని. బలరాముడు సురాపానం చేశాడు. బలరాముడు సురాపానం చేసిన మనం బయలుదేరడం కాదు. ఇక్కడ ఆయన సురాపానం యొక్క విశేషం వేరు, ఆ లక్షణం వేరు, అది తెలుసుకోవాల్సింది. హాలా సురాయం అంటే బలరాముడు మదిరాపానం చేసిన వాడు కనుక దాన్ని ఆయన స్వీకరించాడు. హాల స్వీకరణ ఉగ్రకంఠ, తన యొక్క కంఠముతో స్వీకరించాడు. అంటే దాన్ని స్వీకరించగలిగిన బలం ఆ కంఠానికి ఉన్నది, అది స్వీకరించాడు. ఇంకొకటి హలస్వీకరణోగ్రకంఠ. హల లోపలికి మదిరి పుచ్చుకున్నాడు, పైన నాగలి పెట్టుకున్నాడు. ఈ నాగలి కంఠం దగ్గర ఉంటుంది కదా, దానికి ఆ కంఠం దగ్గర పెట్టుకున్నాడు కనుక లోపల హాల, బయట హలం, ఈ రెండు ధరించినటువంటి కంఠము కలవాడు కనుక హాలాహల స్వీకరణోగ్రకంఠ అని బలరామ అవతారాన్ని చూపిస్తున్నారు. ఆయన రోహిణీస అనిచ చుంబ్యమాన, రోహిణీసుడి చేత ముద్దు పెట్టుకోబడుతున్నాడు అన్నాడు. రోహిణి అంటే బలరాముడి తల్లి పేరు, రోహిణీసుడు అంటే బలరాముడి తండ్రి.
వసుదేవుడు, రోహిణీపతి వసుదేవుడు. ఆ వసుదేవుడి చేత ముద్దు పెట్టుకోబడినటువంటి శిరస్సు కలవాడు అర్థం. అంటే వసుదేవుడు ప్రేమగా బలరాముడిని చేరదీసి ముద్దు పెట్టుకున్నాడు. అలాగే రోహిణీపతి అయినటువంటి వసుదేవుని చేత చుంబితమైనటువంటి శిరస్సు కలవాడు అని అర్థాన్ని చూపించారు. అంటే రోహిణీపతి అయిన వసుదేవుడికి బలరాముడు కృష్ణుడు కూడా బ్రజభూమిలో పెరిగారు కదా. యశోదాపుత్రుడిగా దేవకీపుత్రుడైన వాడు యశోదాపుత్రుడిగా పెరిగాడు కృష్ణుడు. రోహిణీపుత్రుడిగా అక్కడే పెరిగాడు బలరాముడు. వాళ్ళిద్దరిని చిన్నప్పటి నుంచి చూడలేదు వసుదేవుడు. కృష్ణుడిని అంటే పసితనంలో చూసి అక్కడ పెట్టొచ్చాడు. అప్పుడు బలరాముడిని చూడలేదు ఆయన. మళ్ళీ తర్వాత వాళ్ళు వచ్చి కారాగారం నుంచి విడిపించిన తర్వాత ఆనందంతో ఆయన బలరామకృష్ణుని ముద్దు పెట్టుకున్నాడు. అలాగే రోహిణీపతి అయిన వసుదేవుడి చేత చుంబించబడినటువంటి శిరస్సు కలిగినటువంటి ఆ బలరాముడు మమ్మల్ని రక్షించుగాక. అవతు కోపి భూమా అన్నారు ఇక్కడ. నిజ ఉత్తమాంగం అంటే శిరస్సు. ఇక్కడ కోపి భూమా. కోపి అంటే అనిర్వచనీయ, ఎవడో అన్నట్టు. ఎవడో అంటే బలరాముడు అని చెప్తున్నాడు, మరి ఎవడో ఏంటండి? ఎవడో అంటే కహ అనిర్వచనీయ, ఎవడో అని మాటకి మనస్సుకి అందనేటువంటి అనుభూతి స్వరూపుడైన బ్రహ్మము. అందుకే భూమా అన్నారు ఇక్కడ. భూమా అనే మాటకి పరబ్రహ్మని అర్థం. పరబ్రహ్మ పరంగా భూమా అనే శబ్దం యో వై భూమా తత్ సుఖమితి అని ఉపనిషత్తులోనే మనకు కనబడుతున్నది. ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యత్ విజానయతి స భూమా అన్నారు ఇక్కడ. ఆ ఆనందంలో మరొకటి కనబడదు, మరొకటి వినబడదు, మరేది మనం చూడము. అలాంటి ఆనందం అంటే ఇంకా భౌతిక విషయ స్పర్శ ఉండదు ఆనందంలో. అటువంటి విస్తారమైనటువంటి సుఖమును భూమా అంటారు. అందుకే యో వై భూమా తత్ సుఖమితి నా అల్పహ. అల్పం అంటే తక్కువ. ఇందాక చెప్పినట్టు అమంద మంద వచ్చాయే, మంద సుఖములను భూమా అనకూడదు. అమందమై అనంతమైన సుఖం ఏది ఉందో, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఏదైతే చెప్పబడిందో అలాంటి అఖండమై అద్వితీయమై అనంతమైనటువంటి జ్ఞానానంద స్వరూపమును భూమా అంటారు. అది శాశ్వతం కనుక సత్ అనుకుంటారు. అది సచ్చిదానంద తత్వమునకే భూమా అని పేరు. ఆ భూమా ఎలా ఉంటుంది? ఇలా ఉంటుందని చెప్పలేం. కోపి భూమా. అలాంటి అనిర్వచనీయ సుఖస్వరూపుడైన బ్రహ్మము ఉత్తాలకేతు, తాళధ్వజముతో స్థిర ధర్మమూర్తి, బల అనే పేరుతో బలరాముడిగా వచ్చి ధర్మమునకై అవతరించినటువంటి వాడు. హాల హల స్వీకరణగ్ర కంఠ. అటు సురను ఇటు నాగేలిని కూడా కంఠములను ధరించినటువంటి రోహిణీపతి అయిన వసుదేవునిచే ముద్దు పెట్టుకోబడినటువంటి శిరస్సుతో భాషిస్తున్నటువంటి ఒక అనిర్వచనీయమైన పరబ్రహ్మము యొక్క అవతారమైన బలరాముడు మనల్ని రక్షించుగాక అని బలరామ పరంగా అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు శివుని పరంగా అర్థం చెప్పుకోవాలి. ఉత్తాల కేతు స్థిర ధర్మమూర్తి. ఉత్తాల కేతు. కేతు అనే శబ్దానికి ధ్వజమని అర్థం చెప్పుకున్నాం. ఇంకొక అర్థంలో కేతు అంటే గ్రహము, ధ్వజము ఇత్యాదులు పేర్లు ఉన్నాయి. గ్రహానికి కూడా కేతు ఒక గ్రహం ఉంది కదా. కానీ ఇక్కడ రుక్ అని కూడా చెప్పారు. రుక్. రుక్ అంటే ధ్వని. రుక్ అంటే వేదధ్వని లేదా ఒకానొక నాదము. అది ఎలా ఉన్నది? ఉత్ తాళ. ఉత్తాళ ఉత్కృష్టమైన తాళముతో. అంటే శివుడు నటరాజు నాట్యం చేస్తున్నప్పుడు తాళం వేస్తున్నారు. ఆ తాళం ఎలా ఉంది? ఉత్, ఎత్తబడిన తాళం, ఉత్కృష్టమైన తాళం. అంటే ప్రారంభించి తాళం వేస్తున్నారు. ఈ తాళం అందుకే తాళహ కరతలంగుష్ట మధ్యమాయాంచ సమ్యతే గీతకాల క్రియామానే కరస్ఫాలే అని మాట మనకి నిఘంటువుల్లో కనబడుతుంది. కరస్ఫాలే ఆ చేతితో తాళం వేయడం. ఇక్కడ గీతకాల క్రియామానే, గీతకాలంలో అంటే పాడేటప్పుడు. అంటే నాట్యం అన్నప్పుడు పాట ఎలాగ ఉంటుంది కనుక ఆ పాట కాలంలో తాళం ఉంటుంది. తాళానికి తగ్గట్టుగా కదా అడుగులు కూడా పడుతూ ఉంటాయి. తాళానికి తగ్గట్టే నాట్యం చేస్తుంటారు. అందుకే సంగీతానికి నాట్యానికి కాలం ప్రధానం. ఆ కాలాన్ని నిర్దేశించేది తాళం. ఇది సంగీతపరమైన మాట. అది ఎలా చేస్తారు? కరతల అంగుష్ట మధ్యమాయాం. కరతలము అంగుష్ట మధ్యములు వీటికి తాళమని కూడా చెప్పబడుతుంది. వీటితోనూ వేస్తున్నటువంటిది తాళమని. అలాంటి తాళముతో కూడిన నాదముతో అక్కడ స్థిరుడే నాట్యం చేస్తున్నవాడు అని నటరాజమూర్తిని స్ఫురింపజేస్తున్నారు. అంటే తాళబద్ధమై ధ్వనిబద్ధమై దానికి తగ్గట్టుగా స్థిరుడై. స్థిరుడై అంటే నిబద్ధుడై అని అర్థం. ఇక్కడ ఆ సంగీత నాట్య ధర్మములకు నిబద్ధుడైనటువంటి స్వామి. అయితే ఆ స్వామి ఎవడు? స్థిరధర్మమూర్తి. ఆ తాళకేతువులకి బద్ధుడైన నటరాజు స్థిరధర్మమూర్తి. స్థిరధర్మము అని దేన్ని అనాలి? ఇక్కడ మరొక మాట. ధర్మం ఎప్పుడూ గొప్పదే. స్థిరధర్మం అని ఏంటంటే
ఏది స్థిరత్వాన్ని ఇస్తుందో ఆ ధర్మం స్వీకరించాలి. అందుకే మహాభారతంలో అన్ని ధర్మములు విన్నటువంటి మహానుభావుడైన ధర్మరాజు భీష్ముడితో ఒక మాట అంటాడు, స్వామి అన్ని ధర్మాలు ఉన్నాయి, ఏ ధర్మం గొప్పదంటావు అంటే ఏ ధర్మం మోక్షానికి సహకరిస్తుందో ఆ ధర్మం గొప్పది అన్నాడు. అంటే లోక వ్యవహారానికి సహకరించే ధర్మం ఒకటి ఉంటుంది, మోక్షానికి సహకరించే ధర్మములు కొన్ని ఉంటాయి. మోక్షానికి సహకరించే ధర్మముల్లో తపస్సు, జపము, ధ్యానము, విచారణ ఇవన్నీ మోక్ష ధర్మములు. మిగిలినటువంటివి వర్ణాశ్రమ ధర్మములు, లోక వ్యవహారములు, సక్రమంగా ఆర్జించడం ఇవన్నీ లోక ధర్మములు. లోక ధర్మములు లోకంలో మనం క్షేమంగా ఉండడానికి పనికొస్తాయి, అవి చిత్తశుద్ధిని కూడా ఇస్తాయి. కానీ మోక్షం కోసం కూడా ఈ జన్మలోనే సాధన చేయాలి కదా, ఆ సాధారణ రూపమైన ధర్మాన్ని మోక్ష ధర్మం అంటాం. అలాంటి మోక్ష రూపమైన ధర్మమే తన మూర్తిగా కలిగిన వాడు. అంటే మోక్షాన్ని ప్రదానం చేయడానికి ఉన్నటువంటి మూర్తి పరమేశ్వరుడు. అది మోక్షధర్మమయి మోక్షధర్మాయవా మూర్తి. స్థిర ధర్మమూర్తి అంటే మోక్షధర్మమే మూర్తి భవించినటువంటి వాడు నకర్తం. ఎందుకంటే శివుడు అనగానే ఒక నటరాజత్వం, అదేవిధంగా ఒక తపోమూర్తిగా దక్షిణామూర్తిగా మనకు గోచరిస్తాడు. ఆ గోచరిస్తున్న స్వరూపం ఏంటి? మోక్షధర్మమే ఆ మూర్తి తీసుకుందా, లేదా మోక్ష ధర్మమునకై మూర్తి స్వీకరించాడా? రెండు. అంటే జనులకు మోక్షధర్మాన్ని ఉపదేశించడం కోసమే చిరుముద్రను ధరించి గోచరించిన దక్షిణామూర్తి రూపం కానీ, తపోమూర్తి కానీ ఇత్యాదులన్నీ కూడాను ఆశ్రయించిన భక్తులకు మోక్షం ఇవ్వడానికే స్వీకరించిన రూపములు, వాళ్ళకి మోక్షధర్మాన్ని బోధించడానికే స్వీకరించిన రూపములు. అందుకే అంగుష్ట తర్జనీ యోగ ముద్రావ్యాజైన దేహినాం శుచ్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్నోవతాత్ శివ అని దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తున్నారు. అంగుష్ట తర్జనీ యోగ, అదే ఉత్తాలకేతు అన్నప్పుడు ఈ మాట కూడా తీసుకోవచ్చు. ఆ వేళ్లతో చేతులతో ఆయన ఒక ముద్రను చూపించాడు, అందులో జ్ఞానాన్ని చెప్తున్నాడు. అది మోక్షధర్మం. అది మోక్షధర్మం అంటే జీవ బ్రహ్మైక్యమే కదా మోక్షం. దాన్ని సూచిస్తూ ఉన్నటువంటిది ఆ మూర్తి అంటే దక్షిణామూర్తి స్వరూపం. నటరాజు కూడా చిదంబర దక్షిణామూర్తి అని చెప్పబడుతుంది కదా, అది కూడా పంచకృత్యము నిర్వహిస్తున్న బ్రహ్మతత్వాన్ని తెలియజేస్తోంది కనుక అది కూడా స్థిర ధర్మమూర్తిహే. అందుకే మోక్షధర్మమయీ మూర్తి, మోక్షధర్మమే మూర్తిగా వచ్చినవాడు. మోక్షధర్మాయవా మూర్తి, మోక్షధర్మమునికే మూర్తిగా వచ్చినవాడు. ఇంకొకటి మోక్షధర్మస్య మూర్తి, మోక్షధర్మము యొక్క మూర్తి అయినటువంటి వాడు. అందుకే కార్యం తత్ప్రాప్య ఇతివా అని అర్థాన్ని చెప్పిన టీకాకారులు. కార్యం తత్ప్రాప్య అంటే మోక్షధర్మమే తానై మోక్షధర్మాన్ని బోధిస్తూ మోక్షధర్మం వల్ల పొందవలసిన వాడిని కూడా నేనే అంటున్నాడు ఇక్కడ. మోక్షధర్మం వల్ల ఏ పరమాత్మ పొందుతున్నామో అది కూడా ఆయనే. ఇన్ని మాటలు స్థిర ధర్మమూర్తి అనే మాటలు ఉన్నాయండి. మోక్షధర్మమయీ మూర్తి, మోక్షధర్మాయ మూర్తి, మోక్షధర్మస్య మూర్తి, కార్యం తత్ప్రాప్య ఇతివా అని అద్భుతమైన మాటను చూపిస్తున్నారు. అటువంటి పరమేశ్వరుడు హాలాహల స్వీకరణోగ్రకంఠ స్పష్టంగా తెలుస్తోంది ఇక్కడ. హాలాహలం అంటే విషం, విషాన్ని స్వీకరించిన ఉగ్రకంఠం కలవాడు. ఉగ్రం అంటే భయంకరమైన అర్థం కాదు, అన్నిటినీ మించిన అర్థం. లేకపోతే ఇంత విషయాన్ని ఏ కంఠం భరించి నిలపగలదండి? ఏ కంఠం భరించలేదు, ఒక్కటే భరించగలదు. అన్నిటినీ భరించగలిగిన వాడు ఆయన. అని మించి మరొక తత్వం లేదు. ఉగ్ర శబ్దానికి అర్థము దేనిని మించి మరి ఏ తత్వము లేదు, దాని ఉగ్ర అంటారు. అని ఉగ్ర నరసింహ అన్నప్పుడు ఇదే అర్థం. అలాగే ఉగ్రకంఠుడు అంటే ఉగ్రుని యొక్క కంఠం, ఆయన పేరు ఉగ్రుడు కదా. ఉగ్రాయచ భీమాయచ అంటున్నాం కదా వేదమునందు. కనుక అటువంటి ఉగ్రుని యొక్క కంఠం అది. అది హాలాహల స్వీకరణ, హాలాహలాన్ని స్వీకరించాడు. చిత్రం ఏంటంటే హాలాహలం స్వీకరించినప్పటికీ కూడా ఆయన స్థిరధర్మంతోనే ఉన్నాడు. అది గొప్ప విషయం అండి. ఎంత ఆనందంగా ఉన్నవాడైనా విషం మింగితే ఆనందంగా ఉండడు, కాసేపైనా బాధపడాలి. కానీ విషం స్వీకరించే కూడా తన ఆనంద రూప మోక్ష రూపములు ఏమీ కొదవలేదు, అలా ప్రకాశిస్తున్నాడు ఇక్కడ. స్థిర ధర్మమూర్తి హాలాహల స్వీకరణోగ్రకంఠ సా రోహిణీస అనిస చుంబ్యమాన నిజ ఉత్తమంగ. ఇక్కడ రోహిణీసుడు అంటే రోహిణి అనే నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు. ఆ చంద్రుడు ముద్దు పెట్టుకుంటున్న శిరస్సున్నవాడు. అది అనిశం, ఎల్లవేళలా. అంటే అర్థం ఏంటి? ఆ శిరస్సు ఎప్పుడు చంద్రుడున్నాడు. అక్కడ రోహిణీస అంటే వసుదేవుడు అర్థం, ఇక్కడ రోహిణీస అంటే చంద్రుడు. చంద్రుడి నిరంతరం శిరస్సుపై ఉన్నవాడు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే స్వామి ఎప్పుడు స్థిర ధర్మమూర్తిగానే ఉన్నాడు. మోక్షధర్మమూర్తి, జ్ఞానమూర్తి అని చెప్పడం ఒకటి. మోక్షధర్మం అంటే జ్ఞానమేగా, అది స్పష్టంగా ఉన్నది. పైగా స్థిర అనే మాటకి మోక్షం అనే అర్థం కూడా ఉంది. స్థిర శబ్దానికి ఎన్ని అర్థాలు. అది ఎక్కడంటే భూషాల పణ్యోర్న శనో మోక్షే బలే, మోక్షము బలము అని రెండు అర్థములు స్థిర శబ్దానికి ఉన్నాయి. అది స్థిర ధర్మమూర్తి అంటే బల ధర్మమూర్తి అని బలరాం పరంగా చెప్పుకున్నాం. ఇప్పుడు మోక్ష ధర్మమూర్తి అని శివపరంగా కూడా చెప్పుకుంటున్నాం.
కనుక మోక్షధర్మము మూర్తి భవించి మోక్ష ధర్మానికే మూర్తి భవించి మోక్షము తానే మోక్ష ధర్మము తానే ఫలస్వరూపుడైనటువంటి వాడు, అంటే సాధనారూపుడు ఆయనే సిద్ధరూపుడు ఆయనే ప్రకాశిస్తున్న స్వరూపము అని మంచి భావం స్థిరధర్మమూర్తి అనే శబ్దంలో ఉందండి. అలాంటి స్వరూపము చంద్రశేఖర రూపము. ఇక్కడ మళ్ళీ ఈ శ్లోకంలో విశేషం ఏంటంటే విషాన్ని ధరించిన ఉగ్రకంఠం, జ్వాలతో కూడిన విషం కంఠంలో ఉంటే అది ఉగ్రకంఠం కాదా? ఉగ్రకంఠమే, ఉగ్రుని కంఠం భరించగలిగిన వాడు ఆయనే. అక్కడ విషం అన్నప్పుడు జ్వాలను చూపించారు, అంటే అగ్నితత్వము తాపతత్వం చూపించారు. పక్కన చంద్రుని చూపించారు, చంద్రుడు తాపనాశకుడు, తాపము తాప నాశనము రెండూ ధరించున్నాడు. ఇక్కడ జ్వాల అక్కడము వెన్నెల రెండిని ధరించున్నాడు. ఆ ధరించడంలో అటు వేడినైనా ఇటు చలువనైనా రెండింటినీ భరించగలిగి రెండిటికి అతీతంగా ఉన్నవాడు. రెండింటినీ భరించాడు కానీ రెండు తాను కాడు, అది తెలుసుకోవాలి. ఇక్కడ తాను విషము కాడు, తాను చంద్రుడు కాడు, రెండు ధరించాడు, రెండిటికి అంటట్లేదు. స్థిరధర్మమూర్తి అని చెప్పారు ఇక్కడ. అంటే అటు తాపము ఇటు శాంతము అనబడే రెండు ద్వంద్వములువి, ఒకటి చల్లదనము ఒక వేడిమి. ఆ రెండు స్వీకరించిన రెండిటికి అతీతంగా ఉన్నాడు. ఎవడు రెండిటికి అతీతుడు వాడు రెండింటిని స్వీకరించగలడు కూడా, స్వీకరించేవాడు అంటుకోడు ఆయన. అందుకే ఆ ద్వంద్వాతీత మూర్తే మోక్షధర్మమూర్తి, అది ఇక్కడ స్థిరధర్మమూర్తి అని అత్యద్భుతంగా చెప్పారు. ఇలాంటి స్వరూపాన్ని ఏమంటామండి? కోపి భూమా, అనిర్వచనీయమైన అఖండ ఆనంద స్వరూపుడు, ఆయన మనుల్ని రక్షించుగాక అని. అటువంటి హరి, అటువంటి హరుడు మనల్ని రక్షించుగాక. ఇక భూమా అనే శబ్దం ఇద్దరికి వర్తిస్తుంది, ఇద్దరు అఖండమైన ఆనంద బ్రహ్మస్వరూపులే గనక ఉత్తాలకేతు స్థిరధర్మమూర్తి హలాహల స్వీకరణుగ్రకంఠ స రోహిణీశాని చ చుంబ్యమాన నిజోత్తమాంగోవతు కోపి భూమా అని నమస్కారం చేసుకుని